అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా అద్వితీయుడా ఆరాధ్యనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియ సహోదరి సహోదరులారా. మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనముగా కొనియాడుటకు, ఆ తల్లిని ఆరోగ్యమాతగా వెలాంగిని మాతగా స్మరించుటకు 9 రోజులు నవదిన జపాలు దివ్యవాణి టీవీ ఏర్పాటు చేసింది. ఈ 9 నవదిన జపాలలో దినాలలో ఈరోజు మొట్టమొదటి దినాన్ని మనము స్మరించుకుంటూ ఆ తల్లిని దేవర వరప్రసాదము చేత నిండినటువంటి రాజ్ఞిగా మనము కొనియాడుతూ ఉన్నాము. ఈ మొట్టమొదటి నవదిన జప దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సోమస్వామినాథరెడ్డి మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు జ్ఞానము, మంచి భవిష్యత్తును, వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. కడప మేత్రాసన అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతగా దివ్య బలి పూజను అర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కర్రా బాలస్వామి మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తును, వీరి తలంపులు నెరవేరినట్లును కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. జనగాం విచారణ గాదె మర్రెడ్డి దిన కర్మ సంస్మరణ సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని జయశీల, జోజిరెడ్డి, సాల్మన్ రెడ్డి, రఫేల్ రెడ్డి, సురేష్ రెడ్డి, రవిరెడ్డి, సాల్మన్ రెడ్డి, విజయమాణిక్యం, స్వర్ణ, శ్వేత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బీరెడ్డి సంజయ్, సంధ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పశువులకు ఆరోగ్యము, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అడ్డగట్ల మరియ జోజయ్య, అడ్డగట్ల జాన్ పౌలిన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు మరియు వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏలూరు మిత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న కె ఆగ్నేసమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని మేరీ రాణి, సాల్మన్, టీనా, లూసీ, జోసఫ్, జెరార్డ్, గ్రేస్, అభిషేక్, ఆశ్రిత, జమరియా, జస్వంత్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బొంగరాల వీడు విచారణ జన్మదినం జరుపుకుంటున్న సలగల జ్యోతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లును కాకరల మైకేల్, అన్నమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరువ జోజిరెడ్డి, శౌర్యులు, అభిలాష్ రెడ్డి అర్చనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ డి పాపిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం భీమవరపు దానియేల్, ప్రకావమ్మ, సుధీర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఎస్బిఎం పూజితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న దాసరి సుజాతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాబలిని అంకారావు, చంద్రిక కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సుబేదారి విచారణ గాదె పాపిరెడ్డి, మరియ సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లును కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఏలూరు మిత్రాసనం
ఎస్ ప్రసాదరావు, జ్ఞానరత్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం నంద్యాల విచారణ జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ జి బాల ప్రణీత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. శాంతినగర్ విచారణ తుమ్మా థోమాస్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా చిన్నపరెడ్డి, రోస్ మేరీ కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం షాపూర్ నగర్ విచారణ డి జోసఫ్ నాయుడు, ప్రభావతి, దేదీప్య, కిరణ్ వీరలకు కరోనా వ్యాధి నుండి స్వస్థతను ప్రసాదించినందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రముగా ఇంకను సంపూర్ణ ఆయురారోగ్యములను ప్రసాదించమని, వీరి తలంపులను నెరవేర్చమని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి భగవంతుడు మన మానవ జాతికి ప్రసాదించినటువంటి గొప్ప వరం. ఆ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని సెప్టెంబర్ 8వ తేదీన మనము జరుపుకోబోతూ ఉండగా, ఆధ్యాత్మికముగా మనం సిద్ధమవుటకు ఈ నవదిన జపాలకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ రోజున మొట్టమొదటి రోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు. ప్రతి మనిషిలో దైవానుగ్రహం ఉంది, కానీ అది పరిపూర్ణముగా లేదు. కేవలం మరియ తల్లిలో మాత్రమే దైవానుగ్రహము నిండుగా పరిపూర్ణముగా, ఇక ఏ పునీతునికి కానీ ఏ నర మానవునికి కానీ లేనటువంటి విధముగా భగవంతుడు ఆమెను అనుగ్రహముతో నింపాడు అని ఈరోజు మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. మరి పాపము వలన మనలో ఉన్నటువంటి అనుగ్రహాన్ని కొన్నిసార్లు మనం పోగొట్టుకొని ఉంటాము. అందుకే పవిత్రమైన ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనుటకు ముందుగా మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్నటువంటి అన్ని పాపములను, దోషములను ఈ దివ్య బలి పూజ కడిగివేయునట్లుగా యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగానే ఆ కరుణామయుని యొక్క శరణు వేడుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ మీ చెంతను నా నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ యొక్క పాపములను హరించుటకై ఇళ్ళలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరి పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా నిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీనతలయందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున
మా పాపములను అధిగమింపగలుగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య కాలంలో 22వ ఆదివారము. మొదటి పఠనము. ప్రభుని సందేశము నాకు అవమానమునే మిగిల్చినది. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇర్మీయా ప్రభువుతో ఇట్లనెను: ప్రభు, నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశము చేసుకుంటివి. ఎల్లరూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్లా నన్ను చూచి నవ్వుచున్నారు. నేను మాట్లాడినప్పుడెల్లా దౌర్జన్యమునకు వినాశనమునకు పూనుకొనుచున్నారు అని గొంతెత్తి అరవవలసి వచ్చెను. ప్రభు, నీ సందేశము చెప్పినందుకు జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తి ఉంచుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకొంటిని. కానీ నీ వాక్కు నా హృదయాంతరంగమున దాగి ఉండి అగ్ని వల్లే మండజొచ్చాను. నేను ఆ వాక్కును లోపల అణచియుంచుకొనవలనని ప్రయత్నము చేసి చేసి విసుగు చెంది తిని దానినిక ఆపుకోజాలను. ఇది ప్రభు వాక్కు. వందనములు. భక్తి కీర్తన అందరూ. ఓ ప్రభు అయిన దేవా, ఓ ప్రభువైన దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు తప్పికొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు బలాటపడుచున్నాను. నీ కొరకు ఆశగొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి మాడియున్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. అందరూ. ఓ ప్రభు అయిన దేవా, ఓ ప్రభువైన దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పిగొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు తప్పికొనుచున్నది. నీ దేవాలయమున నిన్ను దర్శింపవలననియు నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలననియు నా కోరిక. నీ అపార ప్రేమ ప్రాణము కంటేను శ్రేష్టమైనది కనుక నేను నిన్ను ప్రస్తుతించేదను. అందరూ. ఓ ప్రభు అయిన దేవా, ఓ ప్రభువైన దేవా, నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. నా ఆత్మ నీ కొరకు తప్పికొనుచున్నది. రెండవ పట్టణము. పునీత పౌలు రోమ పౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనములు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకొనగలరు. ఇది ప్రభువు వాక్కు.
సెలయేటి నీటికై దప్పికైన దూపివులే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివులే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా, నన్ను. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. స్మరించద దేవా నిన్ను విడువకు దేవా నన్ను, స్మరించద దేవా నిన్ను విడువకు దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 33 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 1 వచనములు 26 నుండి 33 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ
భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గాబ్రియేలు దూత పలికినటువంటి వచనమును ఈ 9 రోజులలో నవదిన జపాలలో మొట్టమొదటిగా మనము కొనియాడుతూ ఉన్నాము, స్మరిస్తూ ఉన్నాము. అదే దేవదూత లోపలికి వచ్చి మరియ తల్లితో పలికినటువంటి పలుకులు. అనుగ్రహ పరిపూర్ణురాలా. ఈ పదము, ఈ బిరుదు మరియ తల్లికి దేవుడు ఆమెను ఎంత ఔన్నత్యమైనటువంటి స్థానానికి లేవనెత్తాడో మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ రోజుల్లో దేవదూత మనుషుల వద్దకు రావటం చాలా అరుదుగా ఉండేది అని, మనిషిని ఒక దేవదూత సందర్శించటం ఆ మనిషి చేసుకున్నటువంటి పుణ్యము అని భావించేవారు. పాత నిబంధన గ్రంథములో ఆదికాండములో మమ్రే వద్ద దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు తన దూతల ద్వారా. ఆ సమయంలో అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనము 3వ వచనము. అబ్రహాము ఆ దేవదూతలను చూచినప్పుడు ఏం చేశాడనగా, పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడ్డాడు, సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమనగా, మామూలుగా దేవదూత మన ఇంటికి వచ్చినప్పుడు మనము సాగిలపడతాం, మనము నమస్కరిస్తాం, మనం వందనాలు చెప్తాం. కానీ మరియ తల్లి విషయములో అది దేవదూత వచ్చి మరియమ్మకు వందన వచనం పలికింది. మామూలుగా మనుషులు దేవదూతకు వందన వచనాలు పలకాలి, నమస్కరించాలి, సాగిలపడాలి. కానీ దేవదూత మరియ తల్లి విషయములో మాత్రం తానే వందన వచనాలు పలికింది. ఎందుకు? మనుషులకు దేవదూతలకు ఉన్నటువంటి తేడా ఏమిటి? ఎందుకు మనకంటే స్థితిలో దేవదూతలు ఉన్నత స్థితికి చెందినటువంటి వారు అని మనం ధ్యానం చేసినట్లయితే 3 విషయాల కారణం వల్ల, 3 కారణాల వల్ల మనుషుల కంటే దేవదూతలు ఉన్నతమైనటువంటి స్థితికి చెందినవారు అని మనం గ్రహించవచ్చు. మొట్టమొదటిది, భగవంతుడు వారిని సృష్టించినటువంటి తీరు. ఈ విషయములో మనుషులకు దేవదూతలకు తేడా ఉంది. ఎందుకనగా దేవదూతలు అసాధారణ స్థితికి చెందినటువంటి వారు. దే ఆర్ ఫ్రమ్ ద సూపర్ న్యాచురల్ స్పియర్. అందుకే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 4వ వచనములో, నీ దేవదూతలను నీవు ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో నీవు సృజించావు అని మనం వింటాం. అది దేవదూతల యొక్క పరిస్థితి. కానీ మనుషుల స్థితికి వచ్చేసరికి, మనుషుల స్థితికి మనం మట్టి మనుషులం,
మనము బూడిద వారము, మనము బూడిద ప్రజలము. అందుకే ఆ దేవదూతలు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము వారితో వ్యక్తపరిచినటువంటి మాటను మనం ధ్యానం చేయాలి. ఒక ప్రక్క తనను సందర్శించడానికి వచ్చిన దేవదూతలేమో అసాధారణమైనటువంటి సూపర్ న్యాచురల్ స్పియర్కు చెందినవారు. కానీ అబ్రహాము 18వ అధ్యాయంలో 27వ వచనంలో ఆదికాండములో ఏమంటున్నాడో చదువుదాం. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, నేను మట్టి మనిషినే, అయినను తెగించి దేవరవారితో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఇది మనుషులకు దేవదూతలకు ఉన్నటువంటి మొట్టమొదటి తేడా. మనము మట్టి మనుషులము, దేవదూతలు పరలోక వాసులు. రెండవది, దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం. మనుషులకు దేవునికి, దేవదూతలకు దేవునికి మధ్య ఉన్నటువంటి తేడా అదేమనగా, దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు, దేవుని యొక్క కుటుంబానికి చెందినటువంటి వారు. ఎందుకంటే వారు దేవునికి సహాయకులు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనములో 1000 మంది 10,000 మంది నీకు సేవ చేస్తారు నీ సన్నిధిలో అని మనం వింటూ ఉన్నాం. అనగా దేవదూతలు నివాసం ఉండేది ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో. మరి మన పరిస్థితి ఏమిటి? పాపము ద్వారా మనము మన యొక్క దోషముల ద్వారా ఆ దేవుని యొక్క సన్నిధిని కోల్పోగొట్టుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధికి మనము దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని యొక్క కుటుంబం నుంచి మనల్ని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకే కీర్తన 54వ అధ్యాయం 8వ వచనములో, ప్రభువా, మా దోషముల వలన, మా పాపముల వలన నీ సన్నిధి నుంచి మేము దూరమైపోయాము అని దావీదు మహారాజు అంటున్నాడు. ఇది రెండవ తేడా. దేవదూతలు దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ మనము ఆ దేవుని సన్నిధి నుంచి మనం స్వతహాగా పాపము చేసి దేవుణ్ణి తృణీకరించి దూరమైపోయాం, మానవ జాతి. అది రెండవది. ఇక మూడవది, దేవుని యొక్క కృప, దైవ కృప దేవదూతలలో ఉంటుంది. అయితే మనుషుల కంటే దేవకృప దేవదూతలలో ఎక్కువగా ఉంటుంది. మనుషులలో కూడా ఉంటుంది దేవుని కృప, కానీ మనుషుల కంటే ఎక్కువ స్థాయిలో దేవదూతలలో దైవకృప ఉంటుంది. ఈ మూడు తేడాలు మనుషులకు దేవదూతలకు మధ్య ఉన్నాయి. మొట్టమొదటిది, మనం సృజించబడినటువంటి మన స్థితి. రెండవది, దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యం. మూడవది, దేవకృప దేవదూతలలో మనుషుల కంటే ఎక్కువ ఉంటుంది. మరి ఈ మూడు కారణాల వల్ల మనుషుల కంటే దేవదూతలు ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు అని మనం తెలుసుకోవాలి. అందుకే అబ్రహాం ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగపడ్డాడు దేవదూత కాళ్ళ వద్ద. కానీ ఈ రోజున మరియ తల్లి దగ్గరకు దేవదూత వచ్చి ఆమె వందనములు అర్పిస్తూ ఉంది. మరియ తల్లి వందనములు అర్పించాలి, కానీ దేవదూతే మరియ తల్లికి, ఒక మానవరాలుకి, ఒక సామాన్య స్త్రీకి ఆమె వందన వచనం పలికింది. అయితే ఎందుకు ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలా అని పిలిచింది అనగా, ఈ మూడు విషయాలలో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు విషయాలలో మనుషుల కంటే దేవదూతలు ఉన్నత స్థాయికి చెందినవారు, కానీ దేవదూతల కంటే మరియ తల్లి ఈ మూడు విషయాలలో ఉన్నత స్థాయికి చెందింది. అందుకే దేవదూత వందన వచనం, ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలా అని శుభవచనం పలికింది. ఈ మూడు విషయాలలో ఏ విధముగా మరియ తల్లి దేవదూత కంటే, పునీతుల కంటే, సన్మనస్కుల కంటే, అందరికంటే ఆమె ఉన్నత స్థాయికి చెందినది అని మనం ధ్యానం చేయాలి. ఈ మూడు విషయాలలో దేవదూతల కంటే మరియ తల్లి అధిగమించింది దేవదూతలను. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని దేవదూత మరియ తల్లితో పలికిన పలుకులలో అర్థం ఏమనగా,
అమ్మా మరియా, నీవు దేవుని యొక్క కృపకు, అదే విధముగా దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యానికి, ఇక మూడవది దేవుడు ఏ విధముగా మనుషులను సృజించాడో, దేవదూతలను ఉన్నత స్థితిలో సృజించాడో, దేవదూతల కంటే ఉన్నత స్థితిలో నీవు సృజించబడ్డావు, అందుకే నీకు వందనములు అని దేవదూత మరియ తల్లికి వందనాలు పలికింది. మొట్టమొదటిగా అనుగ్రహ పరిపూర్ణురాలు అన్న మాటకు అర్థం ఏమిటి? మనుషులలో కూడా దేవుని అనుగ్రహం ఉంది, నేను పూజ మొదట్లో చెప్పాను. కానీ ఈ దేవ అనుగ్రహము మనుషులలో పరిపూర్ణముగా లేదు. మరియ తల్లిలో మాత్రమే 3 కారణాల వల్ల ఈ దేవ అనుగ్రహముకు మరొక పేరు కృప. 3 కారణాల వల్ల మనకు అర్థమవుతుంది అందరికంటే మరియ తల్లి కేవలం ఆమె మాత్రమే అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందింది అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది తన ఆత్మకు సంబంధించినటువంటి అనుగ్రహం, ఆత్మకు సంబంధించినటువంటి కృప. ఆత్మకు సంబంధించినటువంటి దైవానుగ్రహం ఏమనగా మంచిని చేయాలి, చెడును చేయకూడదు అనేది దేవుని యొక్క కృప ద్వారా మనిషి చేయగలుగుతాడు. ఆ కృప ఉన్నప్పుడు, అనుగ్రహం ఉన్నప్పుడు మన ఆత్మ మంచిని చేయాలని పరితపిస్తుంది, చెడు నుంచి దూరముగా ఉండాలని కోరుకుంటుంది. మరి మరియ తల్లిలో మనం చూచినట్లయితే ఆమె ఎల్లవేళలా మంచినే చేసింది. ఆమెలో ఏ పాపము లేదు, జన్మించక ముందు ఏ దోషము లేదు, జన్మించే సమయములో లేదు, జన్మించిన తరువాత కూడా లేదు అని మనకు తెలుసు. అందుకే పరమగీతంలో 4వ అధ్యాయం 7వ వచనములో నీలో ఏ దోషము లేదు ఓ కన్య అన్నటువంటి వాక్యాన్ని మరియ తల్లి గురించి ముందుగానే చెప్పబడిందని మనం వింటూ ఉంటాం. పునీత అగుస్తీను వారంటారు, పునీతులందరినీ గుమికూర్చి వారినందరినీ ఒక ప్రశ్న అడిగినట్లయితే, ఏమని ప్రశ్న? నీలో ఏ బలహీనత లేదా అని ఏ పునీతుని తీసుకొని అడిగినా కూడా తప్పకుండా వారిలో ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది. దీనికి మినహాయింపు 2 మాత్రమే, ఒకరు యేసు ప్రభువు, 2 మరియ తల్లి మాత్రమే అని పునీత అగుస్తీను వారు చెప్తున్నారు. అందుకే దైవానుగ్రహము పరిపూర్ణముగా ఏ విధముగా ఉన్నది మరియ తల్లిలో అని మనం ధ్యానం చేసినట్లయితే మొట్టమొదటి కారణము ఆమె ఆత్మ సంబంధ విషయములో, అనగా మంచిని చేయుటకు, చెడును విడనాడుటకు దైవానుగ్రహాన్ని మరియ తల్లికి పరిపూర్ణముగా దేవుడు ప్రసాదించాడు. రెండవది, అయితే ఈ అనుగ్రహము ఆత్మలో మాత్రమే లేదు, ఆత్మ నుండి అది ఆమె శరీరానికి విస్తరించింది. అందుకే తన శరీరములో దేవుని యొక్క ఏకైక కుమారుణ్ణి గర్భమున మోసింది. కనుక దైవానుగ్రహము ఆత్మలో మాత్రమే కాదు, ఆత్మ నుంచి తన యొక్క శరీరములోనికి అది అల్లుకున్నది, ప్రవహించింది. కనుక దైవసుతుణ్ణి గర్భమున మోసింది. ఇక మూడవది, మనకు దైవకృప ఉంటే, అనుగ్రహం ఉంటే, దైవానుగ్రహం ఉంటే మనము అది మనతోనే ఉంచుకుంటాం, మనకు మాత్రమే సరిపోతూ ఉంది. కానీ మరియ తల్లి యొక్క ఈ దైవానుగ్రహము పరిపూర్ణము కాబట్టి అది సర్వ మానవాళికి అది విస్తరింపచేసింది. ఆ తల్లి తన అనుగ్రహాన్ని ఇతరులకు చూపించింది. అందుకే మిగతా పునీతులందరూ కూడా వారు తమ యొక్క కృపను, తమ యొక్క రక్షణను తనతోనే ఉంచుకున్నారు. కానీ మరియ తల్లి విశ్వవ్యాప్తి చేసింది ఈ దేవుని యొక్క అనుగ్రహాన్ని, కృపను. ఇది ఎందుకు మరియ తల్లి దేవదూతల కంటే కూడా ఉన్నత స్థితి, ఎందుకు ఆ దేవదూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అన్న పదం మరియ తల్లికి వాడింది అన్నదానికి ఈ 3 కారణాలు మనం చూపించవచ్చు. ఆ తర్వాత దేవునితో ఉన్న సాన్నిహిత్యం మనం రెండవదిగా ధ్యానం చేశాం. ఎందుకు మనుషుల కంటే దేవదూతలు గొప్ప స్థితికి చెందినవారు అనగా దేవునితో ఉన్నటువంటి సాన్నిహిత్యం. మరి మనుషుల కంటే దేవదూతలకి సాన్నిహిత్యం ఎక్కువ దేవునితో. కానీ దేవదూతల కంటే మరియ తల్లికి దేవునితో సాన్నిహిత్యం ఎక్కువ.
అందుకే ఏలినవారు నీతో ఉన్నారు అని దేవదూత పలికింది. మేము దేవుని దగ్గర ఉంటాము, కానీ ఏలినవారు నీతో ఉన్నారు. యేసు ప్రభువుకి దేవదూతలకి మధ్య సంబంధం ఏమిటి మనం ధ్యానం చేసినట్లయితే, దేవదూతలు కూడా ప్రభువును ప్రభువే అని పిలవాలి, కానీ మరియ తల్లి కుమారుడా అని పిలవగలదు. కనుక దేవదూతల కంటే మరియ తల్లికి దేవునితో ఎక్కువ సాన్నిహిత్యం ఉంది అని మనం గమనించాలి, తెలుసుకోవాలి. దేవునితో ఎక్కువ సాన్నిహిత్యం, సంబంధం మరియ తల్లికి ఉంది. అయితే ఆది తల్లిదండ్రులు పాపము చేసినప్పుడు 3 రకాల శిక్షలు మానవాళికి ప్రాప్తించాయి. మొట్టమొదటిది, స్త్రీకి శాపము ఇవ్వబడింది. ఏమిటి స్త్రీకి ఇవ్వబడినటువంటి శాపము? నీవు గర్భము ధరించినప్పుడు ఎంతో బాధను పొందుతావు అని స్త్రీ జాతికి మొత్తానికి ఒక శాపాన్ని ఇచ్చింది. అయితే స్త్రీలు అందుకే 3 రకాలుగా ఈ శాపాన్ని అనుభవిస్తారు. పురుషునితో సంపర్కము చెందినప్పుడు అది ఒక పాప రకమైనటువంటి సంపర్కము ద్వారా. రెండవది, గర్భమును మోసేటప్పుడు ఎంతో ఒక కృప లేకుండా. మూడవది, శిశువు జన్మించేటప్పుడు, ప్రసవించేటప్పుడు ఆ ప్రసవ వేదన. ఈ 3 విషయాలకు మరియ తల్లి మినహాయింపు ఇవ్వబడింది. స్త్రీలందరూ ఆ శాపము వలన ఈ బాధలు పడుతూ ఉండగా మరియ తల్లి మినహాయింపు ఇవ్వబడింది మరియ తల్లికి. రెండవ శాపం మనుషునికి ఇవ్వబడింది. ఆది కాండములో ఆది తల్లిదండ్రులు ఆ చేసిన పాపం వల్ల మొట్టమొదటి శాపం స్త్రీకి ఇవ్వబడింది, రెండవ శాపం పురుషులకు ఇవ్వబడింది. ఏంటి పురుషులకు ఇవ్వబడినటువంటి శాపం అనగా, నీవు చెమటోడ్చి కష్టపడి పని చేయాలి. ఇది మగజాతికి ఇవ్వబడినటువంటి శాపం. కానీ మరియ తల్లికి ఆ శాపము నుంచి కూడా మినహాయింపు ఇవ్వబడింది. అందుకే కొరింథీయులకు మొదటి లేఖలో 7వ అధ్యాయం 34వ వచనములో, కన్యలు ఈ కుటుంబాన్ని ఎట్లా పోషిద్దామా, ఈ బాధలు పడదామా అన్నటువంటి చింత కన్యకు అవసరము లేదు అని రాయబడి ఉంది. అంటే మగజాతికి ఇవ్వబడినటువంటి శాపము నుంచి కూడా మరియ తల్లి ఆమె మినహాయింపు ఇవ్వబడింది. ఇక 3వ శాపం, మొట్టమొదటి శాపమేమో స్త్రీ జాతికి, వారు ఏ విధముగా గర్భము మోసి ప్రసవించాలనేది. రెండవది, కష్టించి పని చేయాలని పురుషులకు ఇచ్చినటువంటి శాపం. ఇక 3వ శాపం స్త్రీలకు పురుషులకు అందరికీ సంబంధించినది శాపం. ఏంటది ఆ శాపం? నీవు మట్టి నుంచి వచ్చావు, తిరిగి నీవు మట్టిలో కలిసిపోతావు. స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ వర్తించేటటువంటి శాపం ఈ 3వ శాపం. కానీ మరియ తల్లికి ఈ శాపము నుంచి కూడా దేవుడు మినహాయింపిచ్చాడు. అందుకే ఆగస్టు 15వ తేదీన ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడినది అని మనం విశ్వసిస్తూ పండుగను చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ పాపము వలన వచ్చేటటువంటి శాపముల నుండి 3 నుండి కూడా మరియ తల్లిని దేవుడు మినహాయింపు చేశాడు. అందుకే ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు. ఈ లోకంలో ప్రపంచ చరిత్రలో ఒక సంఘటన జరిగింది, ఒకేసారి జరిగింది, అది ఇక మళ్ళీ జరగదు ఎప్పటికీ కూడా. ఏమిటి ఆ సంఘటన అనగా, మనం ఎవ్వరము కూడా మన తల్లిని ఎన్నుకోలేదు. నేను ఫలానా స్త్రీ గర్భములోనే నేను పుడతాను, ఆ తల్లే నన్ను ప్రసవించాలి, ఆమె నాకు తల్లిగా ఉండాలి అని ఎన్నుకునేటటువంటి అవకాశము మనకు లేదు. అదే విధముగా మనను కనినటువంటి తల్లులు కూడా నా గర్భమున ఇటువంటి వ్యక్తిని కుమారునిగా కుమార్తెగా నేను మోస్తాను, నేను వీరికే జన్మనిస్తాను అని ఏ తల్లి కూడా నిర్ణయం చేసే అధికారం లేదు. అంటే ఏ కుమారుడు ఏ కుమార్తె ఏ తల్లి గర్భమున పుట్టాలి అని నిర్ణయించే అధికారం మనలో ఎవ్వరికీ లేదు.
అదే విధముగా ఏ తల్లి కూడా నా గర్భమున ఇటువంటి కుమారుణ్ణే కంటాను, ఇటువంటి కుమార్తెనే కంటాను అని నిర్ణయించుకునేటటువంటి అధికారము, అవకాశము, స్వేచ్ఛ ఏ తల్లికి కూడా దేవుడు ఇవ్వలేదు. కానీ ఒక్క మరియ తల్లి విషయములోనే, యేసుప్రభు విషయములోనే కుమారుడు తల్లిని ఎన్నుకున్నాడు. తరతరాలుగా ఇన్ని వేల సంవత్సరాలు ఎదురు చూచాడు. ఏ స్త్రీ గర్భమున తాను పుట్టాలి అని యేసుప్రభు మాత్రమే నిర్ణయించుకునే, ఆయన దేవుడు కాబట్టి నిర్ణయించుకునే అధికారం ఉంది కాబట్టి ఆయన తన తల్లిని ఎన్నుకున్నాడు. మరి మనకు ఆ అవకాశం లేదు. అదే విధముగా తాను ఎటువంటి వ్యక్తిని గర్భమున మోయాలి, జన్మనివ్వాలి అని మరియ తల్లి కూడా నిర్ణయించుకున్నది. ఈరోజు సువార్తలో దేవదూతకు మరియ తల్లి చెప్పింది, ప్రభు చిత్తము జరుగునుగాక అని చెప్పటము ద్వారా క్రీస్తుని ముందుగానే ఎరిగి దేవుని కుమారుణ్ణి తన గర్భమున మోయుటకు ఆ తల్లి నిర్ణయించుకుంది. అంటే ఇక్కడ పరస్పరము కుమారుడు ఏ తల్లి గర్భమున పుట్టాలి అని కుమారుడు ఎన్నుకున్నాడు తన తల్లిని. అదే విధముగా తల్లి కూడా ఎటువంటి కుమారునికి తల్లిగా ఉండాలి, ఎటువంటి కుమారుణ్ణి తన గర్భమున మోయాలి అని తల్లి కూడా నిర్ణయించుకున్నది. ఇక ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు ఇటువంటిది, తల్లి కుమారుణ్ణి, కుమారుడు తల్లిని ఎన్నుకోవటం. ఇక మళ్ళీ కూడా భవిష్యత్తులో కూడా ఎప్పుడు జరగదు. మరి మనకు గనక తల్లిని ఎన్నుకునే అవకాశం వస్తే ఎటువంటి తల్లిని ఎన్నుకుంటాం? ప్రపంచంలో అత్యంత సంపన్నురాలైన తల్లిని ఎన్నుకుంటామా? లేకపోతే వేల వేల చీరలు, చెప్పులు కలిగినటువంటి జయలలిత ఉంది కదా, అటువంటి ఆమె తల్లిగా ఉండాలని కోరుకుంటామా మనం? లేకపోతే ఫేమస్ సినీ స్టార్లు తల్లిగా ఉండాలని కోరుకుంటామా? వాళ్ళని చూచి అబ్బో అబ్బో అంటాం, కానీ వాళ్ళని ఎవరిని కూడా మనం కోరుకోం. ఎటువంటి స్త్రీని తల్లిగా కోరుకుంటాం? సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సద్గుణ రాశిని కోరుకుంటాం మన తల్లిగా. అందుకే దేవుడు కూడా తన ఏకైక కుమారునికి తల్లిగా ఉండేటటువంటి స్త్రీ సద్గుణశీలి అయి ఉండాలి, సద్గుణ రాశి అయి ఉండాలి, అనుగ్రహములు పరిపూర్ణముగా ఉన్నటువంటి స్త్రీ అయి ఉండాలని చెప్పి ఆ తల్లి కోసం తరతరాలుగా ఎదురు చూచారు. అందుకే యేసుప్రభువు కూడా సద్గుణ రాశిని తన తల్లిగా ఎన్నుకున్నాడు, సుగుణశీలిని, అనుగ్రహాలు పరిపూర్ణముగా ఉన్నటువంటి స్త్రీని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే ఈ నవదిన జపాలలో మనం రోజుకొక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు ఆ తల్లిని అనుగ్రహములు పరిపూర్ణముగా నింపబడినటువంటి స్త్రీ అని, తల్లి అని ధ్యానం చేద్దాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఎదుట పవిత్రాత్మల గర్భమై కన్యమరిమి నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనముగా కొనియాడుటకు తయారవుతున్నటువంటి ఈ నవదిన జపాలలో ఆ తల్లిని, మనందరికీ తల్లిగా ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ అత్యంత శక్తివంతమైనటువంటి ఆ తల్లి యొక్క వేడుదల ప్రార్థన ద్వారా మన యొక్క అవసరములను దేవాతి దేవునికి విన్నవించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను ఆశీర్వదించండి. పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. మేమందరము కూడా శ్రీ సభకు మరియ తల్లిని మీరు తల్లిగా ఎన్నుకున్నారని గ్రహించి ఆ తల్లి యొక్క ప్రేమను, ఆ తల్లి యొక్క లాలనను, ఆ తల్లి యొక్క ఔదార్యమును మేమందరము మా జీవితములో అనుభవించినట్లుగా అందరూ అమ్మా అమ్మా మేరీ మాతా
మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. ఓ ప్రభువా, మా దేశమును ఆశీర్వదించండి. మా దేశములో ఉన్నటువంటి అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు సోదర భావంతో జీవిస్తూ మా మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించి మేమందరము మీ బిడ్డలము, సహోదరి సహోదరులము అని సౌభ్రాతృత్వంతో జీవించేటటువంటి వరాన్ని, అదేవిధముగా మా దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ ఈ పంటలు వేసేటటువంటి సమయంలో వారిని ఆశీర్వదించి వారికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించి వారిని కాచి కాపాడమని, అదేవిధముగా పాఠశాలలకు విద్యాశాలలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులను దీవించి కరోనా నుండి వారిని సంరక్షించి ఈ విద్యా సంవత్సరంలో వారిని కాచి కాపాడమని అందరూ అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. ఓ ప్రభువా, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నటువంటి కరోనా వైరస్ను అంతమొందించండి. దీనికి మందును కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలలో, వైద్యులలో మీ యొక్క శక్తిని, మీ తెలివితేటలను, మీ జ్ఞానమును నింపండి. తద్వారా అన్ని వైరస్సులను జయించగలిగినటువంటి శక్తి మానవ జాతికి దైవము నుంచి వస్తుందన్న సత్యాన్ని మేము ఎల్లవేళలా గ్రహించి మిమ్ము స్తుతించి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కొద్ది క్షణాలు రేపటి రోజున మన యొక్క దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవం జరుపుకోబోతూ ఉండగా, ఆది నుండి దివ్యవాణి టీవీ స్థాపనలో దేవుని యొక్క అనుగ్రహం వలన కష్టపడి పనిచేసినటువంటి అందరూ, తెలుగు పీఠాధిపతుల సమాఖ్య, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధముగా ఆర్థికముగా పోషించినటువంటి విశ్వాసులు, సహాయపడినటువంటి విచారణ గురువులు, ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి, వీరందరికీ దేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లబడుతూ ఉండగా ప్రభువు దివ్యవాణి ఛానల్ను, దాతలను ఇంకా హేరాళముగా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. నా గుండె గుడి తలుపులు తెరచి సంపూర్ణ హృదితో అడుగులేసి తిని, ఏవన్నె లేని ఈ చిన్ని కుసుమం, ఏవన్నె లేని ఈ చిన్ని కుసుమం స్వీకరించుము, ఆశీర్వదించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను భక్తితో స్మరించుకొనుచున్నాము.
మేమర్పించు ఈ బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైన నీవు భూదిగంధముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చే అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచు మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాగా. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను.
అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. నా హృదయములోనికి వేంచే మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచు. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాము. వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందు, పరలోక విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. పరలోక విందు, ప్రభు యేసు విందు, జీవము నీచు విందు, మానవ రక్షణ విందు, స్వీకరించుడి, ఆరగించుడి, ఆనందించుడి, ప్రభునందు జీవించుడి. పరలోక విందు, ప్రభు యేసు విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను స్మరించుకొను ఈ రోజున మేము నీ అనుగ్రహముతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన.
సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి, అంటువ్యాధులు, క్షామము, జ్వరము అంటువ్యాధులు, క్షేమము, జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు, మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు ముక్తి భాగ్యము పొందిన ముక్తి భాగ్యము పొంది ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా ఆరోగ్యనాథుని తమ వేడుకున్నట్లయినా జాడ్యము తీరి తమ జాడ్యము తీరి గుణపడుదురని గుణపడుదురని మీ సన్మనస్కుని ద్వారా మీ సన్మనస్కుని ద్వారా వాగ్దానమివ చిత్తగించితిరే. వాగ్దానం ఇవ్వ చిత్తగించి వారి ప్రార్థనా సహాయము కోరు మేము వారి ప్రార్థనా సహాయం కోరు వారి మేము యొక్క వేడుదల ద్వారా వారి యొక్క వేడుదల మా ద్వారా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధి నుండి కరోనా అంటువ్యాధి నుండి మమ్ము కాపాడ కాపాడ దేవర వారిని మనవి చేయుచున్నాము. దేవుని వారిని మనము మా చేయుచున్నాము. రక్షకుడైన క్రీస్తునాథుని మా రక్షకుడైన దివ్య క్రీస్తునాథుని ముఖమును చూచి దివ్య ముఖమును చూచి మాకు స్వస్థతను మాకు స్వస్థతను రక్షణను దయచేయ కరుణించండి స్వామి. దయచేయ కరుణించండి స్వామి. ఆమెన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి దిన నవదిన జపాలు మనం ముగించుకుంటూ ఉన్నాము. రేపు కూడా ఉదయం 5:15 జపమాల దివ్యవాణి టీవీ గురువుల చేత నిర్వహించబడుతూ ఉంది. ఉదయం 5:15 ప్రత్యక్ష ప్రసారం ద్వారా, ఆ తర్వాత యథావిధిగా 6 గంటలకు పూజ అర్పించబడుతూ ఉంది. ఎల్లుండి నుంచి సాయంత్రానికి మార్చబడతాయి నవదిన జపాలు. సాయంత్రం 5:15 జపమాల, 6 గంటలకు పూజ. అందరూ కూడా కుటుంబ సమేతముగా ఈ 9 రోజులు పాల్గొనండి. ఆరోగ్యమాత వెలాంగిని మాత పండుగను ఘనముగా కొనియాడుటకు సంసిద్ధులు కండి. మరి రేపు దివ్యవాణి టీవీ 4వ వార్షికోత్సవం. రేపు సాయంత్రం 5:30 గంటలకు మహోత్సవ పూజ జరపబడుతూ ఉంది తెలుగులో. మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో కూడా దివ్య బలి పూజ ప్రత్యేక విధముగా 4వ వార్షికోత్సవ పూజ అర్పించబడుతూ ఉంది. మరి అందరూ కూడా ఈ 4 సంవత్సరాలలో దివ్యవాణి ద్వారా అనేక ఆత్మీయ మేలులు పొందారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. దివ్య బలి పూజను మీ కుటుంబం కోసం అర్పించుకొని ఆ కృతజ్ఞతా బలి ద్వారా దేవునికి స్తుతులు, ఘనత, మహిమ చెల్లునట్లుగా మీ కుటుంబాన్ని దీవించమని కూడా మీరు వేడుకొనండి. మరి మనం పెట్టినటువంటి పోటీల ఫలితాలు కూడా రేపు సాయంత్రం పూజ అయిన తర్వాత కార్యక్రమంలో వెల్లడి చేయబడతాయి. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన ధన్యురాలవు. దయగల తల్లి ఓ మరియ మాత, వందనమమ్మ ఓ విశ్వమాత. దయగల తల్లి ఓ మరియ మాత, వందనమమ్మ ఓ విశ్వమాత. నీ నామ మహిమ
మేమెరుగతరమా ఆలించు మొరల మమ్మేలు మాత. నీ నామ మహిమ మేమెరుగతరమా ఆలించు మొరల మమ్మేలు మాత. ఓ కరుణమూర్తి, ఓ ప్రేమ దీప్తి, ఓ కరుణమూర్తి, ఓ ప్రేమ దీప్తి. పరలోక మహారాణి సదయ జనని జీవనయని దయగల తల్లి ఓ మరియ మాత. వందనమమ్మ ఓ విశ్వమాత, దయగల తల్లి ఓ మరియ మాత. వందనమమ్మ ఓ విశ్వమాత.